రాష్ట్రంలో ఎంతో ప్రాతినిధ్యం కలిగిన దర్శి నియోజకవర్గంపై కొద్ది మేరకు ఆటంకాలు కలిగిన అధిష్టానం ఇన్ఛార్జ్ బాధ్యతలు మీకు అప్పగించారు. ఇటు బూచేపల్లి అభిమానులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఇన్ఛార్జ్ బాధ్యతలు మీకు అప్పగించాలని కోరుకున్నారు. దీనిపైన మీ స్పందన ఏమిటి? ఆమె నమ్మకంతో సర్వేలు మొత్తం వెరిఫై చేసుకొని బూచేపల్లి కుటుంబం అయితే దర్శి నియోజకవర్గం కార్యకర్తలు కానీ ప్రజలందరూ కాపాడుతుందని చెప్పేసి మా మీద నమ్మకంతో జగన్మోహన్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారు ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే బూచేపల్లి కుటుంబం కాంట్రవర్సీ లేదు. ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఇబ్బంది లేకుండా అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకొని పోతుంది. ముఖ్యంగా దర్శి ప్రాంతం మొత్తం రైతులకు ఎక్కువ ముఖ్యం. ఏ చిన్న నష్టం వచ్చినా, కాలువ నీళ్ళు అవసరం వచ్చినా, పంట నష్టంగా వచ్చినా కూడా దర్శి ప్రజానీకానికి ముఖ్యంగా రైతులందరికీ అండగా ఉంటారు. కాబట్టి మా మీద ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. మేము వాళ్ళ నమ్మకాలు ఒమ్మి చేయకుండా అందరిని కలుపుకొని పార్టీని జాగ్రత్తగా ముందు నడుపుకొని వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుంటాం. దర్శి నియోజకవర్గంపై గతంలో మీ తండ్రి గారి వద్ద నుండి మీకు మంచి పట్టింది. ప్రతి నాయకుడిని, కార్యకర్తని మీరు పేరుతో పిలిచి అంత సంబంధం మీకుంది. అటు ప్రజల్లో కూడా బూచేపల్లి కుటుంబంపై మంచి అభిమానం ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? గతంలో నాన్నగారు బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టారు. 108 అంబులెన్సులు రాకముందు కూడా ప్రకాశం జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా అంబులెన్స్లు మా చేమకుర్తి నుంచి పంపించేసి అన్ని యాక్సిడెంట్లైనా ఏ కేసులైనా హెల్ప్ చేసేవాళ్ళం. అదేవిధంగా మంచినీటి వస్తువులు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా మొత్తం ప్రొవైడ్ చేశాం. ఎవరికైనా వైద్యం కానీ, ఎడ్యుకేషన్ విషయం కానీ, మ్యారేజెస్కి కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ, టెంపుల్స్కి కానీ ఏ అవసరం వచ్చినా మా గ్రానైట్ నుంచి రాళ్ళు పంపిస్తున్నాం. కాబట్టి నిజంగా అందరితో, ప్రకాశం జిల్లా అందరితో పాటు దర్శిలో ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి మేము ఇచ్చిన టెంపుల్కి కానీ, మసీదుకి కానీ, చర్చికి ఇచ్చిన రాళ్ళు, ఫ్లోరింగ్ మెటీరియల్ కానీ అన్నీ మేము పెయింట్లు వేయించడం కానీ, గుళ్ళకి కానీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం కానీ అన్ని ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి ఇంకా వాళ్ళ బంధవ్యాలు వాళ్ళతో బాగా కలిసిమెలిసి ఉన్నాయి. కాబట్టి మేము అనౌన్స్ చేసిన పాటి నుంచి 2 రోజుల్లో అందరూ అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. కాబట్టి అందరూ వచ్చేసి రెస్పాండ్ అయ్యి వచ్చేసి అన్న మీరు రావడం నిజంగా సంతోషంగా ఉండేసి మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ అంటున్నా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారి మద్దతు మీకు ఉంటుందా? వచ్చే ఎన్నికల్లో మీరు వారిని కలుపుకొని పోయి ప్రజల్లోకి వెళ్తారు? దర్శి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుల్ని, ప్రతి ఎంపీపీలని, జెడ్పీటీసీని ప్రతి ఒక్కరి మద్దతును కోరుకోవడం జరుగుతుంది. అందరినీ కలుపుకొని పోయేసి ప్రతి ఒక్కరి మద్దతు నాకు అవసరం, అందరూ కలుపుకొని వెళ్తాం. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ జాగ్రత్త మీ వెంటనే నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వర్గాలు లేకుండా అటు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ మీకు సహకరిస్తారని భావించవచ్చా? ఇక్కడ దర్శి నియోజకవర్గంలో వర్గాలు ఏమి లేవు. అంతా వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో, జగన్మోహన్ గారి మీద ప్రేమతో అందరూ అభిమానులందరూ ఓట్లేసేవాళ్ళు తప్ప ఇక్కడ వర్గాలు, బూచేపల్లి వర్గం కానీ ఇంకో వర్గం కానీ ఏ వర్గాలు అంతా మేమంతా జగన్మోహన్ గారి వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మద్దతు నాకు ఇస్తారు. ఒకరు ఇద్దరు లేట్ అయినా 4 రోజులు వచ్చి అందరూ కలిసేసి అందరి సపోర్ట్తోనే ఎలక్షన్ చేసుకుంటాం. దర్శి ఇటు నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే తాగునీరు సమస్య ఎంత ఉంది. తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోయి ఉన్నారు. అటు సాగునీరు కూడా అంత మాత్రంగానే ఉంది. దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత రైతులు మాత్రం ఈ 4 సంవత్సరం బాగా సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం దేశంలో పరిస్థితుల ప్రకారం ఈ సంవత్సరం కొంచెం కాలువ నీళ్లు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. మన సైక్లోన్ తుఫాను ఎఫెక్ట్ కూడా కొంత పంట నష్టం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ పంట నష్టపడడం కూడా తొందరగా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా బోర్ల మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ కూడా, వాళ్ళకు కూడా వరి వేసుకున్న వాళ్ళందరూ కూడా బోర్ల మీద అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళకి అగ్రికల్చర్ కరెంటు కూడా 9 గంటలకు ఫ్రీగా ఇస్తున్నాం, ఇబ్బంది లేకుండా. వీళ్ళంతవరకు రైతులకి ఈ సాగర్ నీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉందని తెలుస్తుంది. కానీ మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా ఇప్పుడు నీళ్ళు కూడా వదులుతున్నాం కదా, మంచినీళ్ళు ఎద్దరు లేకుండా ఈ సమ్మర్కి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రస్తుతం మీ గెలుపు కంటే కూడా ప్రజలందరూ మీకు ఎంత మెజారిటీ వస్తుందో దానిపైన చర్చ జరుగుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను మాత్రం గెలిపే ముఖ్యంగానే ఫస్ట్ కష్టపడుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ గారు పెట్టిన పథకాలన్నీ, స్కీమ్స్ అన్నీ పేదవాళ్ళకి బాగా అన్ని, దళారు వ్యవస్థ లేదు. సచివాలయాలు పెట్టిన తర్వాత వాలంటీర్లు అందరూ బెనిఫిట్స్ క్రైటీరియా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ పూర్తిగా ఈరోజు బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 90% వైఎస్ఆర్సీపీకి వేస్తామయ్యా. మాట మీద నిలబడిన వ్యక్తి జగన్మోహన్ గారు. అటువంటి వ్యక్తి మాకు కావాలి, మళ్ళీ అతను ఆదరిస్తాము. అతను చూసి మళ్ళీ బూచేపల్లి సూపర్సైడ్ ఓట్లు వేస్తున్నారు. కాబట్టి గెలుపు మాత్రం పూర్తిగా ధీమా ఉన్నాం. మెజార్టీ నేను చెప్పలేను కానీ పూర్తిగా గెలుపు మీద మాత్రం పూర్తి ధీమా ఉన్నాం. చూశారు కదా, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలుపు మీద ధీమాతో ఉన్నారు. కెమెరామెన్ సురేష్తో కాసిం, ETV.